హలో ఫ్రెండ్స్, టంగుటూరు సైడ్ చూడండి నీళ్ళు ఎట్లా వచ్చేసినాయో. చాలా అంటే చాలా వచ్చినాయి. అక్కడ వర్షానికి నీళ్ళు వచ్చేసినాయి చూడండి. వర్షం కూడా ఎక్కువ పడలేదు, కొద్దిగా పడిన వర్షానికి నీళ్ళు ఎట్లా వచ్చి నీళ్ళు పడిపోయినాయి చూడండి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాతో పాటు మా పాప కూడా మాట్లాడుతుంది చూడండి. తనకు మొబైల్ ఇచ్చేయాలంటే చేతికి ఏడుస్తుంది. ఇటు సైడ్ మొత్తం బైక్లన్నీ నిలబెట్టి అందరూ చూస్తున్నారు, వెళ్ళాలో వద్దా అని ఆలోచిస్తున్నారు అందరూ. ఎవరికైనా నీళ్ళు అంటే కొంచెం భయంగానే ఉంటారు కదా ఫ్రెండ్, అందుకనేసి అందరు నిలబడి ఉన్నాం మేమందరము. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఇక్కడే. కొన్ని అయితే వెళ్తున్నాయి ట్రాక్టర్లు అవన్నీ. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితే నడిచి కూడా వెళ్తున్నారు. వాళ్ళకి అలవాటు ఆ రోడ్డు సైడ్, ఆ రోడ్డు ఎక్కడ ఉందో గుంతలు ఎక్కడ ఉన్నాయని తెలుసు, అందుకనేసి వాళ్ళైతే నడిచి వెళ్తున్నారు. మాకు తెలియని వాళ్ళు వచ్చేసి మేము అట్లానే నిలబడి ఉండిపోయినాం మేము. చూడడానికి మొత్తం రోడ్డు లాగానే ఉంది కదా ఫ్రెండ్, కానీ అది రోడ్డు కాదు. ఒక సైడ్ బ్రిడ్జి ఉంది, ఒక సైడ్ అయితే గుంతలు ఉన్నాయి, అవన్నీ కింద పడిపోతారు వెళ్తే. మధ్యలో ఒక్కటే బ్రిడ్జి ఉంది, అటుపక్క ఇటుపక్క అయితే ఏం లేవు. అందుకనేసి కొంతమంది వెళ్ళడానికి అయితే భయపడినారు. ఇంకా బస్సులు అవి వెళ్తుంటే వాటి వెనకాల అయితే వెళ్ళినాం మేము కూడా. మేము లేట్ చేసే కొద్దీ నీళ్ళైతే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, అందుకనేసి ఇంకా బయలుదేరుదామనేసి మేము కూడా బయలుదేరినాం. అప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే మళ్ళీ రాత్రి అయిపోతుంది, ఇంకా అప్పుడైతే ఇంకా కష్టం. తెలియని ఊరు మాకు అది, అందుకనేసి మేము బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.